గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. మనం ప్రీవియస్ క్లాస్లో ఎనెన్షియోమర్స్ అంటే ఏంటి, రెసిమైజేషన్ అంటే ఏంటి, ప్లస్ మిర్రర్ ఇమేజెస్ అంటే ఏంటి, ఇవన్నీ మనం డిస్కస్ చేసాం అనమాట. సో ఎనెన్షియోమర్స్ అంటే ఎలా ఉంటాయి, డిఫరెన్సెస్ ఎలా ఉంటాయి, వాటి యొక్క ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి, ప్లస్ ఇక్కడ ప్లస్ సైన్ అంటే ఏంటి, మైనస్ సైన్ అంటే ఏంటి, స్మాల్ డి అంటే ఏంటి, స్మాల్ ఎల్ అంటే ఏంటి, డెక్స్ట్రో లీవో అన్నీ మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాము. సో రెజ్మిక్ మిక్స్చర్ అంటే కూడా మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాము. సో ఆ వీడియో యొక్క లింక్ నేను ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. దాని తర్వాత మనకి ఇక్కడ ఒక ప్రాబ్లం ఇచ్చాడు, ఎగ్జాంపుల్ ఇచ్చాడు 6.8. అది ఏమన్నాడంటే ఐడెంటిఫై chiral and achiral molecules in each of the following pair of compounds. Wedge and dash representations according to class 11. అంటే వెడ్జ్ అండ్ డాష్ రిప్రజెంట్. వెడ్జ్ అంటే ఇక్కడ సాలిడ్ బాండ్ ఉంది కదా, దాన్ని వెడ్జ్ బాండ్ అంటారు. డాష్ అంటే ఇక్కడ డాటెడ్ బాండ్ ఉంది కదా, దాన్ని డాష్ రిప్రజెంటేషన్స్ అంటాడు అనమాట. వెడ్జ్ అంటే సాలిడ్ బాండ్ అనమాట, డాష్ అంటే డాటెడ్ బాండ్ అనమాట. అది మనం క్లాస్ 11లో మనం దాని గురించి మనం డిస్కస్ చేస్తాం అనమాట. ఆల్రెడీ డిస్కస్ చేసాం మనం ప్రీవియస్ వీడియోస్. క్లాస్ 11 వీడియోస్ చూస్తే మీకు ఈ ఛానల్లో మీకు తెలుస్తుంది. ఇక్కడ ఏమంటున్నాడు, కైరల్ మాలిక్యూల్స్ ఏంటి, 4 ఇచ్చాడు. ఇక్కడ 4 ఓకే, పెయిర్స్ ఇచ్చాడు, పెయిర్స్. సో ఇదొక పెయిరు, ఇదొక పెయిరు, ఇదొక పెయిరు, 3 పెయిర్స్ ఇచ్చాడు అనమాట. సో అందులో మనకి ఏవి కైరలు ఏవి అకైరలు అనేసి అడుగుతున్నాడు అనమాట. మనకి కైరల్ అన్నా లేకపోతే ఎసిమెట్రిక్ మాలిక్యూల్ అన్నా సేమ్ అనమాట. నిన్న మనం అంటే ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం కైరల్ కార్బన్ అంటే ఏంటి, ఎసిమెట్రిక్ మాలిక్యూల్ అంటే ఏంటి, సిమెట్రిక్ మాలిక్యూల్ ఎలా ఉంటుంది. ఏవైతే సిమెట్రిక్ ఉంటాయో అవి కైరల్ అనమాట, ఏవైతే ఎసిమెట్రిక్ ఉంటాయో అవి కైరల్ అనమాట. ఓకే, సో ఇక్కడ ఎసిమెట్రిక్ అంటే ఏంటంటే ఒక కార్బన్ మీద 4 డిఫరెంట్ గ్రూప్స్ ఉంటే ఆ కార్బన్ని ఎసిమెట్రిక్ కార్బన్ కానీ లేకపోతే కైరల్ కార్బన్ కానీ అంటారు అనేసి మనం డిస్కస్ చేసాము. ఇప్పుడు మనకి ఈ స్ట్రక్చర్ తీసుకుంటే ఇక్కడ ఇది కార్బన్, ఇది ఇక్కడ మధ్యలో కార్బన్ ఉంది, దాని మీద 4 డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయా అంటే ఉన్నాయన్నమాట. హైడ్రోజన్ ఒక గ్రూపు, OH ఒక గ్రూపు, బ్రోమిన్ ఒక గ్రూపు, ఫంక్షనల్ గ్రూప్ అనమాట, CH3 అనేది ఒక గ్రూపు. సో 4 డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి ఈ మాలిక్యూల్ అనేది కైరల్ మాలిక్యూల్. కానీ ఈ 2 పేర్లో ఇది చూస్తే మనకి ఇక్కడ హైడ్రోజన్ ఉంది, CH3 ఉంది, కానీ 2 బ్రోమిన్స్ ఉన్నాయి. అంటే మనకి కండిషన్ ఏంటి, ఒక కార్బన్ మీద 4 డిఫరెంట్ గ్రూప్స్ ఉండాలి, కానీ ఇక్కడ 3 డిఫరెంట్ గ్రూప్సే ఉన్నాయి. అందులో ఒకటి రిపీట్ అయింది అనమాట, బ్రోమిన్ అనేది రిపీట్ అయింది. కాబట్టి ఈ మాలిక్యూలు CH3 CHBr2 అన్నమాట. అది CH3 CHBr2. దాన్ని మనం స్ట్రక్చరల్ ఫార్ములా కంప్రెస్ చేసి రాస్తే మనకి అది ఎలా ఉంటుందంటే CH3 CHBr2 అనమాట. అనగా 1,1 డైబ్రోమో ఈథేన్ అనమాట. ఇది ఈ మాలిక్యూల్. సో అది 2 బ్రోమిన్స్ ఉన్నాయి కాబట్టి అది ఎకైరల్ కాదనమాట. అది అంటే కైరల్ కాదనమాట, ఎకైరల్ మాలిక్యూల్. అంటే ఇది సిమెట్రిక్ మాలిక్యూల్, ఇది అంటే ఎకైరల్. ఇది ఎసిమెట్రిక్ మాలిక్యూల్ అంటే కైరల్ అనమాట. ఓకే, తర్వాత ఈ 2 పేర్స్ ఇచ్చాడు. అందులో కార్బన్ అనేది ఎసిమెట్రిక్ కార్బన్ అనేది ఇక్కడ ఉంది, ఇది ఎసిమెట్రిక్ కార్బన్. అక్కడ OH CH3, ఈ సైడ్ ప్రోపేన్ ఉంది, CH2 CH2 CH3, ప్రోపేన్ అనమాట. అంటే ఒక సైడ్ మిథైల్, ఇంకో సైడ్ ప్రోపైల్ అనమాట, ప్రొపైల్ గ్రూప్, ప్రోపెన్ కాదు ప్రొపైల్ గ్రూప్. సో అది కైరల్ మాలిక్యూల్ అనమాట. అది ఎందుకంటే ఈ కార్బన్ మీద మనకి 4 డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి. ఏంటిది, హైడ్రోజన్ ఒకటి, OH ఒకటి, CH3 ఒకటి, ప్రొపైల్ ఒకటి, 4 డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి ఈ మాలిక్యూల్ కైరల్ మాలిక్యూల్. అదే ఇక్కడ ఈ మాలిక్యూల్ చూస్తే మీరు, ఇది కార్బన్ ఈ కార్బన్ మీద చూస్తే మనం ఒక సైడ్ హైడ్రోజన్ ఉంది, ఇంకో సైడ్ OH ఉంది. ఈ 2 సేమ్ అనమాట, 2 కూడా ఇథైల్ గ్రూప్సే, CH2 CH3 CH2 CH3. కాబట్టి ఇది కైరల్ మాలిక్యూల్ అంటే సిమెట్రిక్ మాలిక్యూల్ అనమాట. ఓకే, దాని తర్వాత ఈ 2 పేర్స్ చూసుకుంటే మనకి
ఇక్కడ చూస్తే ఈ కార్బన్ చూస్తే మీకు ఆ కార్బన్ మీద ఒకటి మిథైల్ ఉంది, ఒకటి ఇథైల్ ఉంది, ఒకటి బ్రోమో ఉంది, ఒకటి హైడ్రోజన్ ఉంది. అంటే ఆ కార్బన్ మీద మీకు 4 డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి. అంటే 2 బ్రోమో బ్యూటేన్ అనమాట. అది 2 బ్రోమో బ్యూటేన్. దాని మీద 4 డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి ఈ పర్టికులర్ ఈ కార్బన్ అనేది కైరల్ కార్బన్ అవుతుంది. అది అసిమెట్రిక్ మాలిక్యూల్ అవుతుంది. కానీ ఈ కాంపౌండ్ చూస్తే ఇక్కడ ఈ కార్బన్ మీద చూస్తే మీకు ఒక సైడ్ బ్రోమో ఉంది, ఇంకో సైడ్ ప్రొపైల్ ఉంది, రిమైనింగ్ 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. హైడ్రోజన్స్ సేమ్ కార్బన్ మీద ఉన్నాయి 2 కూడా. కాబట్టి 2 హైడ్రోజన్స్ సేమ్ కాబట్టి ఇది కైరల్ మాలిక్యూల్ అనమాట. అంటే సిమెట్రిక్ మాలిక్యూల్ అవుతుంది. అంటే కార్బన్ మీద 4 డిఫరెంట్ గ్రూప్స్ ఉంటేనే అది కైరల్ మాలిక్యూల్ అవుతుంది. సో ఇందులో ఈ మాలిక్యూల్ కైరల్, ఇందులో ఈ మాలిక్యూల్ కైరల్, ఇందులో ఈ మాలిక్యూల్ కైరల్ అనమాట. ఓకే, ఫస్ట్ 3 కైరల్. దాని తర్వాత ఏంటి, ఇది సొల్యూషన్ ఇచ్చేసాడు ఇక్కడ. సొల్యూషన్ ఇచ్చాడు, ఇదే కదా సొల్యూషన్. ఇది 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 ఈ 3 కైరల్ మాలిక్యూల్స్ అన్నమాట. ఓకే, అదే కదా చెప్పుకుందాం మనం. అదే సో అది మనకి సొల్యూషన్. దాని తర్వాత మనకి రిటెన్షన్ అనేటటువంటి టాపిక్ ఉందన్నమాట. రిటెన్షన్ అంటే ఏంటంటే ఇక్కడ సబ్స్టిట్యూషన్ న్యూక్లియోఫిలిక్ రియాక్షన్ కదా మనం డిస్కస్ చేసేది. అంటే హాలో ఆల్కెన్స్కి మనం న్యూక్లియోఫైల్ వేస్తే న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ జరుగుతాయి అన్నమాట. అక్కడ మనకి రిటెన్షన్ అంటే ఏంటి? రిటెన్షన్ అంటే ఏం లేదు, మనకి ఒక కాంపౌండ్ డెక్స్ట్రో అయితే డెక్స్ట్రోతో స్టార్ట్ చేస్తే మళ్ళీ డెక్స్ట్రోనే వస్తే అది రిటెన్షన్. అదే లీవో వచ్చింది అనుకో, రియాక్షన్లో లీవో వచ్చింది అనుకోండి, డెక్స్ట్రో నుంచి లీవో వస్తే లేకపోతే లీవో నుంచి డెక్స్ట్రో వస్తే మనకి అది ఇన్వర్షన్ అవుతుంది. అదే డెక్స్ట్రో నుంచి మళ్ళీ డెక్స్ట్రోనే వస్తే, లీవో నుంచి మళ్ళీ లీవోనే వస్తే అది రిటెన్షన్ అవుతుంది అన్నమాట. మన లీవో అంటే ఏంటి, డెక్స్ట్రో అంటే ఏంటి మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాము, ఆ వీడియో చూడండి. రిటెన్షన్ అంటే కాన్ఫిగరేషన్ అనేది రిటైన్ అవుతుంది అన్నమాట. ఇక్కడ మీరు ఏదైతే తీసుకున్నారో అది కూడా ఇక్కడ కూడా అదే అవుతుంది. ఓకే, చూద్దాం ఏమంటున్నాడో ఇక్కడ చూద్దాం. రిటెన్షన్ ఆఫ్ కాన్ఫిగరేషన్ ఇస్ ద ప్రిజర్వేషన్ ఆఫ్ ది స్పేషియల్ అరేంజ్మెంట్ ఆఫ్ బాండ్స్ టు ద అసిమెట్రిక్ సెంటర్ డ్యూరింగ్ ఏ కెమికల్ రియాక్షన్ ఆర్ ట్రాన్స్ఫర్మేషన్. అంటే కాన్ఫిగరేషన్ అనేది స్టార్టింగ్ మెటీరియల్ అంటే ఇది, ప్రోడక్ట్ అంటే ఇది. స్టార్టింగ్ మెటీరియల్లో ఏ విధంగా అయితే స్పేషియల్ అరేంజ్మెంట్స్ ఉన్నాయో ప్రోడక్ట్లో కూడా అదే విధంగా స్పేషియల్ అరేంజ్మెంట్స్ ఉంటే అది రిటెన్షన్ ఆఫ్ కాన్ఫిగరేషన్ అవుతుంది అన్నమాట. రిటెన్షన్ ఆఫ్ కాన్ఫిగరేషన్ అవుతుంది అనేసి అన్నారు. ఇన్ జనరల్ ఇఫ్ డ్యూరింగ్ ఎ రియాక్షన్ నో బాండ్ టు ద స్టీరియో సెంటర్ ఈజ్ బ్రోకెన్. స్టీరియో సెంటర్ ఇక్కడ ఏంటి, ఇది ఈ మధ్యలో ఉన్న కార్బన్ని స్టీరియో సెంటర్ అంటారు. అంటే కైరల్ కార్బన్ని స్టీరియో సెంటర్ అంటారు. అంటే అసిమెట్రిక్ కార్బన్ అంటే ఏ కార్బన్కి అయితే 4 డిఫరెంట్ గ్రూప్స్ అటాచ్ అయ్యి ఉన్నాయో ఆ కార్బన్ని స్టీరియో సెంటర్ అనేసి అంటారు. ఇన్ జనరల్ డ్యూరింగ్ ఏ రియాక్షన్ నో బాండ్ టు ద స్టీరియో సెంటర్ ఈజ్ బ్రోకెన్. ఇక్కడ ఈ రియాక్షన్ ఎక్కడ జరుగుతుంది, ఈ కార్బన్ దగ్గర జరుగుతుంది, కానీ స్టీరియో సెంటర్ ఈ కార్బన్ స్టీరియో సెంటర్ అన్నమాట. ఓకే, రియాక్షన్ జరిగేది ఇక్కడ, ఎందుకంటే దానికి OH ఉంది కాబట్టి ఆ OH రీప్లేస్ అయ్యి Cl అనేది వస్తుంది ఇక్కడ. ద ప్రోడక్ట్ అది ఇది will have the same general configuration of the groups around the stereo center as that of reactant. అంటే స్టీరియో సెంటర్ దగ్గర ఏది కూడా డిస్టర్బెన్స్ రాకపోతే రియాక్షన్లో అక్కడ ఏ కాన్ఫిగరేషన్ ఉందో ప్రోడక్ట్లో కూడా అదే కాన్ఫిగరేషన్ ఆ సెంటర్ దగ్గర ఉంటుంది అనేసి అంటున్నాడు. సచ్ రియాక్షన్ ఈజ్ సెట్ టు ప్రొసీడ్ విత్ రిటెన్షన్ ఆఫ్ కాన్ఫిగరేషన్. అలాంటి రియాక్షన్ కంపల్సరీగా రిటెన్షన్ ఆఫ్ కాన్ఫిగరేషన్తోనే ప్రొసీడ్ అవుతుంది అన్నాడు. Consider an example. The reaction takes place when minus అంటే L isomer అన్నమాట. 2-methyl butane 1-ol is heated with constant hydrochloric acid. అంటే ఇక్కడ 2-methyl butane 1-ol అనేది HClతో హీట్ చేస్తే మనకి ఈ ప్రోడక్ట్ వస్తుంది, 1-chloro 2-methyl butane అనేది వస్తుంది. ఇక్కడ మనకి సర్ప్రైజ్ ఏంటంటే ఇక్కడ మైనస్ ఇక్కడ ప్లస్ వచ్చింది చూడండి.
కాన్ఫిగరేషన్ చేంజ్ అవ్వకపోయినా దాని యొక్క రొటేషన్ చేంజ్ అయిపోయింది. ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్ రొటేట్ చేస్తే ప్లేన్ పోలారిటీని, ఇది యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ చేస్తుంది ప్లేన్ పోలారిటీని. అంటే ఇక్కడ రిటెన్షన్ అయ్యింది కాన్ఫిగరేషన్, కానీ దాని యొక్క ప్లేన్ పోలారిటీ లైట్ యొక్క డైరెక్షన్ చేంజ్ అయిపోయింది. అంటే మాలిక్యూల్ చేంజ్ అయిపోయింది కదా, మాలిక్యూల్ మారిపోయింది కాబట్టి అలా జరగవచ్చు అనమాట. కానీ కాన్ఫిగరేషన్ మాత్రం ఏం చేంజ్ అవ్వలేదు. ఇక్కడ హైడ్రోజన్ ఈ సైడే ఉంది, ఇక్కడ కూడా హైడ్రోజన్ ఈ సైడే ఉంది. ఇక్కడ CH2OH ఉంది, ఇక్కడ CH2Cl ఉంది. దానివల్ల జస్ట్ OH-Clలో డిఫరెన్స్ వల్ల టోటల్గా రొటేషనే చేంజ్ అయిపోయింది. చూడండి, మైనస్ కాస్త ప్లస్గా మారిపోయింది. ఏదో చెప్తున్నాడు చూద్దాం. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు నోట్ దట్ కాన్ఫిగరేషన్ ఎట్ సిమెట్రిక్ సెంటర్ ఇన్ ద రియాక్టెంట్ అండ్ ద ప్రోడక్ట్ ఈస్ సేమ్, బట్ ద సైన్ ఆఫ్ ది ఆప్టికల్ రొటేషన్ హ్యాస్ చేంజ్డ్ ఇన్ ద ప్రోడక్ట్. సైన్ చేంజ్ అయిపోయింది అంటున్నాడు. కాన్ఫిగరేషన్ సేమ్ ఉంది కానీ సైన్ చేంజ్ అయింది. దిస్ ఈజ్ సో బికాస్ టూ డిఫరెంట్ కాంపౌండ్స్ విత్ ద సేమ్ కాన్ఫిగరేషన్ అసిమెట్రిక్ సెంటర్ మే హ్యావ్ డిఫరెంట్ ఆప్టికల్ రొటేషన్. One may be dextro-rotatory plus sign of the optical rotation, while the other may be levo-rotatory negative sign of the rotation. ఈ రెండు చూస్తే మీకు సేమ్ కాంపౌండ్స్లో కనిపిస్తున్నాయి. కాన్ఫిగరేషన్ కూడా సేమే, కానీ ఓన్లీ ఈ కాంపౌండ్లో OH ఉంది, ఈ కాంపౌండ్లో అది కాస్త పోయి Cl అయింది. జస్ట్ దానివల్ల టోటల్ రొటేషన్ చేంజ్ అయిపోయింది. అలా జరగవచ్చు అనేసి చెప్తున్నాడు అనమాట. ఓకే, రిటెన్షన్ తర్వాత ఇన్వర్షన్ అంటే ఏంటంటే దాని కాన్ఫిగరేషన్ టోటల్గా ఆపోజిట్ వస్తుంది అనమాట. కాన్ఫిగరేషన్ అనేది టోటల్గా చేంజ్ అయిపోతుంది, ఆపోజిట్ వచ్చేస్తుంది. ఇన్వర్షన్, రిటెన్షన్ అండ్ రెసిమైజేషన్. అంటే ఇన్వర్షన్ అంటే కాన్ఫిగరేషన్ ఆపోజిట్ వస్తుంది, రిటెన్షన్ అంటే కాన్ఫిగరేషన్ సేమ్ వస్తుంది. అంటే స్పేషియల్ అరేంజ్మెంట్స్ ఆఫ్ యాటమ్స్ సేమ్ వస్తాయి అన్నమాట ప్రోడక్ట్లో కూడా. దేర్ ఆర్ 3 అవుట్కమ్స్. రెసిమైజేషన్ కూడా ఉంది. అంటే ఈ రెండు ఇన్వర్షన్ జరిగి రిటెన్షన్ జరిగి మిక్చర్ వచ్చింది అనుకోండి, దాన్ని రెసిమైజేషన్ అంటారు. ఓకే, ఒక రియాక్షన్లో ఇన్వర్షన్ జరుగుతుంది, రిటెన్షన్ జరగవచ్చు. అప్పుడు మనకి మిక్చర్ వస్తుంది. ఆ మిక్చర్ని రెసిమిక్ మిక్చర్ అంటారు. ఆ ప్రాసెస్ని రెసిమైజేషన్ అంటారు. దేర్ ఆర్ 3 అవుట్కమ్స్ ఫర్ ఏ రియాక్షన్ ఎట్ ఏ సిమెట్రిక్ కార్బన్ ఆటమ్. So there are 3 outcomes for a reaction at an asymmetric carbon atom. When a bond directly linked to asymmetric carbon atom is broken, అంటే asymmetric carbon కి అటాచ్ అయినటువంటి బాండ్ బ్రేక్ అయితే, అంటే ఈ Y అనేది డైరెక్ట్ asymmetric కార్బన్కి లింక్ అప్ అయింది, బాండ్ ఫామ్ అయి ఉంది. ఆ బాండ్ కనుక బ్రేక్ అయితే మనకి X అనేది ఈ Yకి ఆపోజిట్ సైడ్ రావచ్చు, లేకపోతే X అనేది ఓకే ఇలా వెళ్తుంది కదా రియాక్షన్, ఇలా వెళ్తుంది. అంటే ఇప్పుడు మనకి చెప్తాను చూడండి, మనకి రియాక్టెంట్ అనేది ఇది. ఇందులో ఈ కార్బన్ అనేది మనకి అసిమెట్రిక్ కార్బన్ అన్న కైరల్ కార్బన్. మనకి అందులో మనకి రీప్లేస్ అయ్యే ఆటం ఏంటి, ఇది X అంటే హాలోజన్. ఇప్పుడు వచ్చేటటువంటి కొత్త గ్రూపు Y అనేది Xకి ఆపోజిట్ సైడ్లో వచ్చింది. X లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటే ఇక్కడ Y అనేది రైట్ హ్యాండ్ సైడ్లో ఉంది మాలిక్యూల్కి. ఎప్పుడైతే Y రైట్ హ్యాండ్ సైడ్లో వస్తుందో ఈ 3 గ్రూప్స్ కూడా అంబ్రిల్లా ఎఫెక్ట్ చెప్పుకున్నాం కదా మనం. అంబ్రిల్లా ఎఫెక్ట్, వాల్డెన్ ఇన్వర్షన్ అంటారు. అంబ్రిల్లా ఎఫెక్ట్, అంబ్రిల్లా ప్రీవియస్ వీడియో చూస్తే మీకు తెలుస్తుంది. 2 వీడియోస్ ముందు మనం చెప్పుకుందాం. వాల్డెన్ ఇన్వర్షన్ అంటే ఏంటో చెప్పుకుందాం అనమాట, అంబ్రిల్లా ఎఫెక్ట్ అనేసి. సో Y అనేది మనకి ఈ సైడ్ నుంచి అటాక్ చేస్తుంది, SN2 రియాక్షన్ అనమాట. ఈ సైడ్ నుంచి అటాక్ చేస్తే ఈ 3 గ్రూప్స్ కూడా ఈ సైడ్కి వచ్చేస్తాయి, Y అనేది ఈ సైడ్ వస్తుంది అనమాట. SN2 రియాక్షన్ అనమాట ఇది. SN2 రియాక్షన్ గురించి చూడండి, మీకు తెలుస్తుంది. SN2 రియాక్షన్లో మీకు ఇన్వర్షన్ ఆఫ్ కాన్ఫిగరేషన్ జరుగుతుంది. అదే SN1 రియాక్షన్లో మీకు X ఏ సైడ్లో ఉందో Y కూడా అదే సైడ్లో ఉంటుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది X స్టార్టింగ్ మెటీరియల్లో, Y కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడే ఉంది. ఇది రిటెన్షన్ ఆఫ్ కాన్ఫిగరేషన్ అనమాట. అంటే ఇన్వర్షన్ జరిగింది, రిటెన్షన్ జరిగింది. ఇది SN1 కాదు, SN1లో 2 జరుగుతాయి, ఇన్వర్షన్ జరుగుతుంది, రిటెన్షన్ జరుగుతుంది. ఓకే, కానీ SN2లో మాత్రం ఓన్లీ ఇన్వర్షన్ జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది
SN2 రియాక్షన్లో అయితే ఓన్లీ ఇన్వర్షన్ జరుగుతుంది. అదే SN1 రియాక్షన్లో అయితే రిటెన్షన్ జరుగుతుంది, ఇన్వర్షన్ జరుగుతుంది. కాబట్టి మనకి మిక్సర్ ఆఫ్ A+B వస్తుంది. ఇది SN1 అనమాట. ఇది SN1 కాదు, SN1లో ఒక పార్ట్ అనమాట ఇది. ఓకే, ఇది SN1 అనమాట. రెండు జరుగుతాయి, ఇన్వర్షన్ జరుగుతుంది, రిటెన్షన్ జరుగుతుంది. అది SN1 రియాక్షన్. ఇక్కడ ఏదో రాశాడు, ఇఫ్ A ఇస్ ద ఓన్లీ కాంపౌండ్ అబ్టైన్డ్, అంటే ఇక్కడ ఏ ఒక్కటే ఫామ్ అయితే మనకి రియాక్షన్లో దాన్ని రిటెన్షన్ అంటారు. ద ప్రాసెస్ కాల్డ్ రిటెన్షన్ ఆఫ్ కాన్ఫిగరేషన్. నోట్ దట్ కాన్ఫిగరేషన్ హ్యాస్ బిన్ రొటేటెడ్ ఇన్ A. నోట్ దట్ కాన్ఫిగరేషన్ హ్యాస్ బిన్ రొటేటెడ్ ఇన్ A. ఎక్కడ రొటేట్ అయింది? నోట్ దట్ కాన్ఫిగరేషన్ హ్యాస్ బిన్ రొటేటెడ్ ఇన్ A. రాంగ్ అది. ఇక్కడ ఇందులో స్టార్టింగ్ మెటీరియల్లో ఏ కాన్ఫిగరేషన్ ఉందో ఏలో కూడా అదే కాన్ఫిగరేషన్ ఉంది. అది రాంగ్, అది తప్పు రాశాడు. ఏలో కాన్ఫిగరేషన్ రొటేట్ అయింది చూడండి అంటున్నాడు. ఎక్కడ రొటేట్ అయింది? అవ్వలేదు కదా. కాబట్టి ఇది రిటెన్షన్, నాట్ రొటేటెడ్ అని రాసుకోండి. నోట్ దట్ కాన్ఫిగరేషన్ హ్యాస్ నాట్ బీన్ రొటేటెడ్ అని రాసుకోండి. ఇఫ్ B ఈజ్ ఓన్లీ ద కాంపౌండ్ అబ్టైన్డ్, ద ప్రాసెస్ ఇస్ కాల్డ్ ఇన్వర్షన్ ఆఫ్ కాన్ఫిగరేషన్. ఇక్కడ B అనేది మనకి వస్తే అది ఇన్వర్షన్ ఆఫ్ కాన్ఫిగరేషన్ అనేసి చెప్తున్నాడు. అది కరెక్ట్గా చెప్పాడు. కాన్ఫిగరేషన్ హ్యాస్ బిన్ ఇన్వర్టెడ్ ఇన్ B. ఓకే, కాన్ఫిగరేషన్ హ్యాస్ బిన్ ఇన్వర్టెడ్ ఇన్ B. కాన్ఫిగరేషన్ ఇన్వర్ట్ అయింది కదా, ఇక్కడ కాన్ఫిగరేషన్ టోటల్గా ఇన్వర్ట్ అయిపోయింది. కాబట్టి దీన్ని ఇన్వర్షన్ ఆఫ్ కాన్ఫిగరేషన్ అంటాడు అనమాట. నోట్ దట్ కాన్ఫిగరేషన్ బిన్ రొటేటెడ్ ఇన్ A. రొటేటెడ్ ఏంటి? రొటేట్ ఎక్కడైంది? ఏం అవ్వలేదు, ఎగ్జాక్ట్గా అదే వచ్చింది. ఓకే, ఇఫ్ ఏ 50-50 మిక్స్చర్ ఆఫ్ A and B is obtained, then the process is called racemization. అంటే ఇక్కడ A+B వచ్చింది కదా, థర్డ్ రియాక్షన్లో మనకి, ఈ రియాక్షన్లో మనకి A+B 50-50 మిక్చర్ వచ్చింది. అంటే రిటెన్షన్ వచ్చింది, ఇన్వర్షన్ వచ్చింది. కాబట్టి దాన్ని రెసిమైజేషన్ అంటారు. అండ్ ద ప్రోడక్ట్ ఈజ్ ఆప్టికల్లీ ఇన్యాక్టివ్. అంటే రెసిమైజేషన్లో వచ్చినటువంటి ప్రోడక్టు ఆప్టికల్లీ ఇన్యాక్టివ్ ఉంటుంది. యాజ్ వన్ ఐసోమర్ విల్ రొటేట్ ద ప్లేన్ పోలర్ లైట్ ఇన్ ద డైరెక్షన్ ఆపోజిట్ టు అనదర్. అంటే డెక్స్ట్రో అనేది రైట్ సైడ్కి, ఒక A అనేది రైట్ సైడ్కి తిప్పితే ప్లేన్ పోలర్ లైట్ని, లీవో అనేది లెఫ్ట్ సైడ్కి తిప్పుతుంది ప్లేన్ పోలర్ లైట్ని. కాబట్టి టోటల్ రిజల్టెంట్ మిక్చర్కి ఆప్టికల్ రొటేషన్ అనేది 0 ఉంటుంది. ఓకే, నౌ లెట్ us have a fresh look at SN1 and SN2 mechanisms by taking examples of optically active alkyl halides. అంటే ఇక్కడ మనకి SN1 అండ్ SN2 రియాక్షన్స్ని ఆప్టికల్లీ యాక్టివ్ కాంపౌండ్స్ని, ఆల్కైల్ హ్యాలైడ్స్ని తీసుకుని ట్రై చేద్దాం చూడండి అంటున్నాడు. సో దాని గురించి ఈ రియాక్షన్స్ గురించి మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్. ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడంటే SN1లో ఎలా రెసిమైజేషన్ అవుతుంది, SN2లో ఎలా ఇన్వర్షన్ అవుతుంది, అది ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట. దాని గురించి మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే, బాయ్.